నేరస్తులను కులం కోణంలో చూడకూడదని వారికి కులాలను అట్టగడ్డవటం సరికాదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఇక నేరాలకు పాల్పడిన వారిని వెనుకేసుకొచ్చి రాజకీయ నాయకులను ప్రజలు పక్కన పెట్టాలని సూచించారు. ఇక నేరస్తులకు మద్దతుగా నిలవడం సమాజానికి మంచిది కాదన్నారు. అలాగే నేరస్తులు రాజ్యాంగ పదవిలో కూర్చుని పాలించాలనుకుంటే తాను జీవితాంతం పోరాడుతానని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఇక చట్ట పరిపాలనకు విఘాతం కలిగించే వారిపై కఠిన వైఖరి అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక రాష్ట్రంలో శాంతి భద్రతలు అత్యంత కఠినంగా ఉండాలని పవన్ కళ్యాణ్ అన్నారు. తాను హోంమంత్రి కాకపోవడం నేరస్తుల అదృష్టమని వ్యాఖ్యానించారు. సుగాలి ప్రీతి కేసులో సాక్ష్యాలను ధ్వంసం చేశారని, సాక్ష్యాలు లేకపోతే ఎవరిపైనా చర్యలు తీసుకోవడం కష్టమని తెలిపారు. యూత్కి చెప్తా ఉన్నాం, పెద్దలకు కూడా, మీరు కులాల పరిధిలో నుంచి, మీరు కుల కోణాల నుంచి మటుకు క్రిమినల్స్ని చూడకండి. ఒక ముగ్గురు ఏడిపించారు ఇక్కడ అరవింద్ గారు. ఏడిపిస్తే వాళ్ళు ఏ కులం కంటే కూడా దే హ్యావ్ డన్ ఎ క్రైమ్ ఆఫ్ హిట్టింగ్ హిమ్. యూ షుడ్ బి లుక్డ్ ఎట్ దట్ పార్ట్ ఓన్లీ. పలానోళ్ళు చేశారు ఇట్లా పెట్టినా కానీ ఇది దాని తాలూకు శాంక్టిటీ, దాని తాలూకు ప్యూరిటీ పోదు. కాన్స్టిట్యూషన్ కానీ లా కానీ అలా చూడదు వాటిని. అందుకని ఇలాంటి అంటే మిమ్మల్ని అందరినీ ఎదురుగా పెట్టుకొని మన నేతలందరికీ కూడా చెప్తున్నాను, మీ భావం తెలియజేస్తున్నాను. ఎవరైనా సరే కాస్ట్ క్రిమినల్కి కులం ఉండదు సార్. తప్పు చేసేవాడికి, మానభంగం చేసేవాడికి వాడి కులం ఎందుకు ఉంటుంది? వాడి దగ్గర క్రిమినల్ యాక్టే ఉంది. అలాంటి నీచుడికి, అలాంటి నీచుల్ని మనం వెనకేసుకొస్తే దట్ ఈస్ షోయింగ్ దట్ పర్టికులర్ పర్సన్స్ నేచర్. ములుగు జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ నాయకురాలు బడే నాగజ్యోతి రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రైతుల నుంచి పంటలను పూర్తి స్థాయిలో కొనుగోలు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. తెలంగాణ ఎరువులు, సాగునీటి సమస్యలతో ఇబ్బందులు పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక తెలంగాణను అన్నపూర్ణ రాష్ట్రంగా నిలబెట్టిన రైతాంగాన్ని ప్రస్తుతం ఇబ్బందుల్లోకి నెట్టే పరిస్థితి ఏర్పడిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. 2013లో రాష్ట్రంలో 40 లక్షల ఎకరాల్లో సాగు జరిగిందని, 2014 తర్వాత సాగు విస్తీర్ణం 2,30,00,000 ఎకరాలకు పెరిగిందని తెలిపారు. ఇక తెలంగాణ రైతులు పంజాబ్ ను తలదన్నే స్థాయిలో పంటలు పండించి దేశ ఆహార భద్రతకు తోడ్పడ్డారని పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం రైతులు విద్యుత్ కొరత, ఎరువుల సమస్య, సాగునీటి ఇబ్బందులతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. 2013లో మన రాష్ట్రంలో 1,30,00,000 ఎకరాలకు పండిస్తే 2014 తర్వాత 2,30,00,000 ఎకరాలకు వ్యవసాయం విస్తీర్ణమైంది. పంజాబ్ నే తలదన్నేలాగా అన్ని పంటలు కలగలిసి పండించి ఫుడ్ బౌల్ ఆఫ్ ఇండియా అనే పేరును తెచ్చుకున్న తెలంగాణ రైతాంగం. ఇట్లాంటి తెలంగాణను ఈరోజు సరి అయినటువంటి కరెంట్ ఇవ్వక, యూరియా ఇవ్వక, వ్యవసాయానికి సరి అయినటువంటి సమయంలో యూరియా ఇవ్వక, నీళ్లు సరిగా అందించకుండా. నెల్లూరు జిల్లాలో స్టేట్ బ్యాంక్ లో ఉద్యోగం ఇప్పిస్తానంటూ ఓ మహిళ నుంచి 52 లక్షలకు పైగా వసూలు చేసి మోసానికి పాల్పడిన యువతిని పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ అపాయింట్మెంట్ లెటర్లు, ఐడీ కార్డులు, ధృవపత్రాలు సృష్టించి బాధితురాలిని నమ్మించినట్లు పోలీసులు తెలిపారు. ఇక ఈ కేసులో మరికొందరి ప్రమేయంపై కూడా దర్యాప్తు కొనసాగుతుంది. నెల్లూరు జిల్లా సైదాపురం మండలం కలిచేడు గ్రామానికి చెందిన పూజారి చందనకు కలువాయి మండలం చవటపాలెం గ్రామానికి చెందిన రజిత అలియాస్ రమ్య పరిచయమైంది. తనకు స్టేట్ బ్యాంక్ ఉన్నతాధికారులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, వారి ద్వారా జనరల్ మేనేజర్ స్థాయి ఉద్యోగం ఇప్పించగలనని రజిత నమ్మించినట్లు పోలీసులు తెలిపారు. కొంతకాలానికి మోసాన్ని గుర్తించిన బాధితురాలు డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరగా సమాధానం చెప్పకుండా బెదిరింపులకు దిగినట్లు ఆరోపించింది. దీంతో ఆమె సైదాపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. రజిత డబ్బులు తీసుకున్న విషయం ప్రాథమికంగా నిర్ధారించడంతో ఆమెను అరెస్ట్ చేశారు. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని ఎవరైనా చెప్పినా నమ్మవద్దని, అనుమానాస్పద వ్యక్తులపై వెంటనే 112 లేదా 1930 నంబర్లకు సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు. రమ్య సోదరి ఈఎంఐ కల్కోయమంలో ఈఎంఐ మోసం చేసి తమ దగ్గర విడతల వారీగా 55 లక్షల రూపాయలు ఆన్లైన్ పేమెంట్స్
ఇక్కడ బ్యాంక్ స్టేట్మెంట్స్ అయితే ఇవన్నీ సమర్పిస్తున్నారు. దాని మీద విచారణ కొనసాగుతూ ఉంది. ఇందులో ఒక 5-6 మెంబర్స్ ముద్దాయిలుగా నిర్ధారించారు. గతంలో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ స్టేషన్ ఉన్న క్రమంలో ఆ అమ్మాయిని అందుబాటులో తెప్పించి విచారించి నేరం అవుతుంది. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని చారిత్రాత్మక స్వర్ణాల చెరువును ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతున్నట్లు స్థానిక ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డితో కలిసి ఆయన చెరువులో నూతనంగా ఏర్పాటు చేసిన బోటింగ్ సౌకర్యాలను పర్యవేక్షించారు. ఈ నెల 25వ తేదీన జిల్లా కలెక్టర్ ఇతర ఉన్నతాధికారులతో కలిసి ఈ బోటింగ్ సర్వీసులను అధికారికంగా ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఇక విజయవాడ తర్వాత ఇక్కడికే అత్యధికంగా 8 బోట్లు రావడం గర్వకారణమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో టూరిజం రంగానికి ప్రత్యేక ప్రోత్సాహం అందిస్తున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఓ దారుణ ఘటన సంచలనం సృష్టిస్తోంది. ప్రియుడితో కలిసి తన 3 ఏళ్ల కుమారుడిని హత్య చేసినట్లు ఓ తల్లి అంగీకరించిన ఘటన జగదేవ్పూర్ మండలం తిగుల్ గ్రామంలో కలకలం రేపింది. కీసరలో నివాసముంటున్న జ్యోతి తన ప్రియుడి నవీన్తో కలిసి కుమారుడు హరికృష్ణను హత్య చేసి ఫిట్స్తో మృతి చెందాడని భర్తను నమ్మించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే భార్య ప్రవర్తనపై అనుమానం వచ్చిన భర్త స్వామి నిలదీయడంతో అసలు విషయం బయటపడినట్లు సమాచారం. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి రీపోస్ట్ మార్టం నిర్వహించగా ఘటనపై దర్యాప్తు కొనసాగుతుంది. ఇక ఈ కేసులో జ్యోతిని అదుపులోకి తీసుకున్న పోలీసులు మరో నిందితుడు నవీన్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ను పోలీసులు కోర్టు ఆదేశాల మేరకు నాంపల్లిలోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ కు తీసుకువచ్చారు. సంబంధిత కేసు దర్యాప్తులో భాగంగా బాల్క సుమన్ ను ల్యాబ్ కు తరలించిన అధికారులు అక్కడ ఆయనను విచారిస్తున్నారు. ఇక కేసుకు సంబంధించిన సాక్ష్యాధారాల పరిశీలన, సాంకేతిక అంశాల ధృవీకరణ కోసం ఫోరెన్సిక్ నిపుణుల సమక్షంలో ఈ ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఇక ఎఫ్ఎస్ఎల్లో పోలీసులు బాల్క సుమన్ ను వివిధ అంశాలపై ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక కేసు దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఈ రేవంత్ రెడ్డికి కేవలం అరెస్ట్ ద్వారా అక్రమ అరెస్ట్ ద్వారా ఈ ప్రభుత్వాన్ని నడపాలనుకుంటున్నాడు. అంటే కనీసము ఎక్కడ కూడా ఏ కార్యక్రమం కూడా చేయకుండా కూడా కనీసం నిలబడ్డా కూడా అరెస్ట్ చేసే పరిస్థితి ఉంది ఈ రాష్ట్రంలో. అంటే ఇలా ప్రజాప్రభుత్వం అని చెప్పి రేవంత్ రెడ్డి గారి సర్కారు ఇలా పోలీసులు తప్ప ఈ రాష్ట్రంలో ఆయన ఇస్తున్న హామీలు ఎక్కడ కూడా నెరవేరలేదు. ప్రభుత్వం అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఇలా కనీసం ఎక్కడ నిలబడకుండా కూడా కనీసం నిలబడ్డా కూడా అరెస్ట్ చేసే పరిస్థితి. ఖమ్మం నగరంలో సంచలనం సృష్టించిన 50 లక్షల రూపాయల విలువైన బంగారం, వెండి చోరీ కేసును ఖమ్మం పోలీసులు ఛేదించారు. కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశాలతో 6 సభ్యులతో కూడిన ప్రత్యేక బృందం రంగంలోకి దిగింది. ఇక సీసీటీవీ ఫుటేజ్లు, టవర్ డంపు విశ్లేషణతో దొంగల కదలికలను గుర్తించిన పోలీసులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ దాటి కర్ణాటకలోని శివమొగ్గ వరకు వెళ్లి 2 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఇక చోరీకి పాల్పడిన వారు అన్నదమ్ములేనని గుర్తించిన పోలీసులు కర్ణాటక పోలీసుల సహకారంతో వారిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం చోరీ సొత్తు రికవరీ కోసం ప్రత్యేక బృందం ప్రయత్నాలు కొనసాగిస్తోంది. సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ మరోసారి తన పూర్వపు
ఉపాధ్యాయ వృత్తిని గుర్తు చేసుకున్నారు. ఇక సూర్యాపేట పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలను జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ సందర్శించారు. 8వ తరగతి విద్యార్థులకు స్వయంగా పాఠాలు బోధించారు. ఇక ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువం అంశాలపై సాంఘిక శాస్త్రం పాఠశాలను వివరించి విద్యార్థులకు ఆకట్టుకున్నారు. ఇక ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతోందని, తల్లిదండ్రులు తమ పిల్లలను సర్కారు బడుల్లో చేర్పించాలని పిలుపునిచ్చారు. కృష్ణా జిల్లా గుడివాడలో విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యంపై ఓ రైతు నిరసన దిగారు. ఇక 25 kV ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు కోసం 2,81,000 రూపాయలు చెల్లించి 2 నెలలు గడిచినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ప్రతిరోజు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా సరైన సమాధానం లభించడం లేదని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక డబ్బులు చెల్లించిన తర్వాత కూడా పనులు ప్రారంభం కాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు బాధితుడు పేర్కొన్నారు. పేరు చింతాడు శ్రీనివాసరావు, జొన్నపాడు గ్రామం టెలిఫోన్ నగర్లో నేను ఇల్లు కట్టుకున్నాను. దాని నిమిత్తమే 25 kVకి 2,81,000 రూపాయలు డిమాండ్ నోటీస్ ఇచ్చారు కట్టమని. నేను కట్టి సుమారుగా 2 నెలలు అవుతుందండి. ఆఫీస్ చుట్టూ గత 20 రోజులుగా రోజు తిరుగుతున్నాను. రోజు రేపు రండి అని నిర్లక్ష్యమైన సమాధానం, పొంతలేని సమాధానం చెబుతున్నారు. నేను ఎలక్ట్రికల్ ఏఈ గారు ఏమంటే కాంట్రాక్టర్లు మా మాట వినట్లేదు, మీరు డైరెక్ట్ గా డిఈ గారిని కలవండి, నేనేం చేయలేనండి. డిఈ గారి ఆఫీస్కి ఈ రోజు వస్తే కింద ఉన్న స్టాఫ్ మీరు కంప్లైంట్ ఇవ్వండి, టపాలో పెట్టి పంపిస్తామని చెప్పి ఇవ్వడం జరిగింది. ఈ కంప్లైంట్ కూడా టపాలో పెట్టానండి. ఎవరు కూడా సరైన సమాధానం చెప్పట్లేదు. 2,81,000 కట్టుకుని నెల 15 రోజులు 2 నెలలు అవుతున్న రోజు నేను ఆఫీస్ చుట్టూ తిప్పుతున్నారు. విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో జరిగిన సాయి కృష్ణ లాకప్ డెత్ ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ తిరుపతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ నిరసన ర్యాలీ నిర్వహించింది. మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజా సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇక బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తిరుపతి అనంత వీధి నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ నగరంలో ప్రధాన వీధుల గుండా కొనసాగింది. ర్యాలీలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు సాయి కృష్ణ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇక ర్యాలీ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సాయి కృష్ణ కుటుంబానికి న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతోందని నిరసనకారులు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఏ ప్రాంతంలో చూసినా అరాచక పరిస్థితులు ప్రభుత్వమే పెంచి పోషిస్తూ ఏమాత్రము కూడా ప్రజలకు అనుకూలమైనటువంటి రీతిలో పరిపాలించకుండా అత్యంత దుర్మార్గంగా, హేయంగా పరిపాలిస్తున్నది. ఈ రోజున దళిత యువకుడు క్రాంతి కుమార్ అనేటువంటి వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. దీనికి కారణం ఆ కృష్ణలంక సిఐ నాగరాజు అని ఆయన మరణ వాంగ్మూలంలాగా ఇచ్చి మరీ పురుగుల మందు తాగాడు. సాయి కృష్ణ అనేటువంటి యువకుణ్ణి పట్టుకొని లాడ్జీలో చిత్రహింసలు పెట్టి ఆ తరువాత ఈ నాగరాజు అనేటువంటి సిఐకి అప్పగిస్తే అతను పాశవికంగా హింసించి ఆ నాగరాజును హత్య చేసినారు. గంగమ్మ అనేటువంటి ఒక దళిత మహిళను అనంతపురంలో పోలీసు వాళ్ళు మర్డర్ చేసినారు. అయినా రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం కేవలం వైసీపీకి మాత్రమే వర్తింపబడుతుందని ఇంతకాలం అనుకుంటుంటే అది సామాన్యుడి గడపలో కూడా వచ్చి వాలిపోయింది. దాన్ని ప్రామాణికంగా రాష్ట్ర ప్రభుత్వ పనితీరు ఉంది కాబట్టే కాకీల క్రౌర్యానికి హద్దులు లేకుండా పోయాయి. ఈరోజు కృష్ణలంకలో సాయి కృష్ణ అనేటటువంటి యువకుడిని దారుణంగా కొట్టి పోలీస్ స్టేషన్లోనే చంపేసి అతని శవాన్ని కూడా దహనం చేసేసినటువంటి ఘటన మొత్తం తెలుగు రాష్ట్రాలను ఉక్కిపడేటట్టుగా చేయడం ప్రజలందరినీ కూడా దిగ్భ్రాంతికి గురి చేసింది. సాయి కృష్ణ
వైసీపీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తీవ్ర అస్వస్థతకు గురవడంతో హైదరాబాద్ లో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై మాజీ ముఖ్యమంత్రి జగన్ ఫోన్ ద్వారా ఆరా తీశారు. ముద్రగడ తనయుడు గిరిబాబుతో మాట్లాడిన జగన్ ముద్రగడ ఆరోగ్య పరిస్థితి గురించి వివరాలు తెలుసుకుని మెరుగైన వైద్యం అందించాలని సూచించినట్లు సమాచారం. ఇక ముద్రగడకు డయాలసిస్ చికిత్స కొనసాగుతోందని, ఆరోగ్య పరిస్థితిని వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ఇక వెంటిలేటర్ సాయంతో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముద్రగడ తనయుడు గిరిబాబుకు ఫోన్ చేసి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. వైద్యుల సూచనల మేరకు మెరుగైన చికిత్స అందించాలని సూచించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా జీకే వీధి మండలంలోని జెర్రెల బాకెట్స్ పై కొండల్లో పాడేరు నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు పర్యటించారు. పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, గిరిజనులు, ఆదివాసులతో కలిసి కొండ ప్రాంతాలను సందర్శించిన ఆయన బాక్సైట్స్ తవ్వకాలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గిరిజనుల జీవనాధారమైన కొండలు, అడవుల జోలికి వస్తే సహించబోమని హెచ్చరించారు. ఆదివాసుల హక్కులు, భూములు, అటవీ సంపదను కాపాడేందుకు తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని ఆయన పేర్కొన్నారు. గిరిజన ప్రాంతాల్లో బాక్సైట్ తవ్వకాలపై స్థానిక ప్రజల్లో నెలకొన్న ఆందోళనల నేపథ్యంలో ఈ పర్యటనను ప్రాధాన్యత ఏర్పడింది. ఇక గ్రామస్తులు, గిరిజనుల సంఘాలు ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. खबरदार खबरदार बाक्साइड जोलिకి వస్తే खबरदार खबरदार बाक्साइड जोलिకి వస్తే बाक्साइड जोलिకి వస్తే बाक्साइड जोलिకి వస్తే రాజన్న సిరిసిల్ల జిల్లాలో 91 లక్షల ప్రభుత్వ నిధుల దుర్వినియోగం కేసును పోలీసులు ఛేదించారు. నకిలీ ట్రక్ చిట్టీలతో ధాన్యం కొనుగోలు ప్రక్రియలో భారీ మోసానికి పాల్పడిన 6 నిందితులను అరెస్ట్ చేశారు. ఈ కేసులో 14 లక్షలకు పైగా నగదును స్వాధీనం చేసుకోగా 46 లక్షలకు పైగా బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేసినట్లు జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే వెల్లడించారు. ఇక ధాన్యం కొనుగోలు ప్రక్రియలో నకిలీ ట్రక్ చిట్టీలను సృష్టించి సివిల్ సప్లై వెబ్సైట్లో తప్పుడు వివరాలు నమోదు చేసి ప్రభుత్వ నిధులను అక్రమంగా మళ్లించినట్లు దర్యాప్తులో తేలిందని తెలిపారు. రుద్రంగి, బద్దెనపల్లి ఐకేపీ కేంద్రాల పేరుతో నకిలీ రికార్డులు సృష్టించి 10 లారీల ధాన్యాన్ని గోదాంలో దించకుండానే ఆన్లైన్లో నమోదు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇక అనంతరం ధాన్యాన్ని అక్రమంగా విక్రయించి ప్రభుత్వ నిధులను పరస్పరం పంచుకున్నట్లు విచారణలో వెల్లడైందని ఎస్పీ తెలిపారు. 3 చోట్లలో ఆల్రెడీ రేడ్ జరిగింది. సో ఈ రేడ్లో ఒక కరీంనగర్లో రేడ్ జరిగింది. సో మెయిన్ యాక్యూస్కి పర్సన్ నుంచి అరౌండ్ 40 lakh సీజ్ అయింది. ఇందులో 2.85 క్యాష్ అండ్ రిమైనింగ్ 37.5 lakh బ్యాంక్లో ఉంది, వేరే వేరే బ్యాంక్ అకౌంట్లో ఉంది. సో మిగతా ఆల్ టోటల్ క్యాల్కులేట్ చేస్తే ఇప్పుడు వరకు వీ హ్యావ్ సీజ్ 14,16,800 క్యాష్ సీజ్ అయింది, క్యాష్. మిగతా 46,21,358 రూపీస్ ఆల్రెడీ. గుంటూరు జిల్లా కొల్లిపర మండలంలో వృద్ధున్ని బెదిరించి బంగారు ఉంగరాలు, సెల్ ఫోన్ దోచుకెళ్లిన కేసును పోలీసులు కేవలం 48 గంటల్లోనే ఛేదించారు. సీసీ కెమెరాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి 2,40,000 రూపాయల విలువైన 2 బంగారు ఉంగరాలను స్వాధీనం చేసుకున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు తెనాలి రూరల్ సీఐ ఎస్కే నాయబ్ రసూల్ ఆదేశాల మేరకు కొల్లిపర ఎస్ఐ ఎన్సి ప్రసాద్ నేతృత్వంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. సీసీ కెమెరా దృశ్యాలు, ఆధునిక సాంకేతిక ఆధారాల సహాయంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడిని బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం రాంబొట్లవారిపాలెంకు చెందిన పగడం ఉమాశంకర్ రెడ్డిగా గుర్తించారు. ఖచ్చితమైన సమాచారంతో వల్లభాపురం గ్రామ కరకట్ట వద్ద ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహం సమీపంలో నిందితుడిని అరెస్ట్ చేశారు. ఇక అతని వద్ద నుంచి 2,40,000 విలువైన 2 బంగారు ఉంగరాలను స్వాధీనం చేసుకుని నిందితుడిని రిమాండ్కు తరలించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉరుములు మెరుపులతో కురిసిన వర్షం ఓ రైతుకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. భువనగిరి పట్టణ పరిధిలోని హుస్నాబాద్ వ్యవసాయ భూముల వద్ద
పిడుగు పడటంతో ఒక గేదె మృతి చెందింది. ఇక ఈ ఘటనలో రైతుకు సుమారు ₹1,00,000 మేర నష్టం వాటిల్లినట్లు స్థానికులు తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మున్సిపల్ పరిధిలోని 32వ వార్డు తారక రామనగర్ కు చెందిన నరాల ఎల్లయ్య గత 6 సంవత్సరాలుగా కౌలు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. శనివారం సాయంత్రం ప్రాంతంలో ఉరుపులు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ సమయంలో హుస్నాబాద్ వ్యవసాయ భూముల వద్ద మేత మేస్తున్న ఎల్లయ్యకు చెందిన గేదెపై పిడుగు పడింది. ఇక పిడుగు తీవ్రతకు గేదె అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానిక రైతులు తెలిపారు. ఈ ఘటనతో రైతు ఎల్లయ్య తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. మృతి చెందిన గేదె విలువ సుమారు ₹1,00,000 వరకు ఉంటుందని, పశువులు కోల్పోవడంతో రైతు కుటుంబానికి ఆర్థికంగా తీవ్ర నష్టం వాటిల్లిందని స్థానికులు పేర్కొన్నారు. ప్రకృతి విపత్తు కారణంగా జరిగిన ఈ ఘటనపై సంబంధిత అధికారులు వెంటనే స్పందించి రైతుకు తగిన పరిహారం అందించాలని గ్రామస్తులు, రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఒడిశా నుంచి మహారాష్ట్రకు భారీ మొత్తంలో గంజాయిని అక్రమంగా తరలిస్తున్న 2 వ్యక్తులను ఇచ్చాపురం పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. ముందస్తు సమాచారంతో చేపట్టిన తనిఖీల్లో నిందితుల వద్ద నుంచి సుమారు 30 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇక పట్టుబడిన వారిలో ఓ మహిళ కూడా ఉండటం గమనార్హం. పట్టుబడిన నిందితులను శంకర్, చంద్రకాంత్ పవర్, అలాగే సునీత విజయ్ కలయేగా గుర్తించారు. నిందితుల వద్ద ఉన్న సమానును పరిశీలించగా సుమారు 30 కిలోల గంజాయి లభ్యమైంది. అలాగే 2 సెల్ ఫోన్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయిని సీజ్ చేసి నిందితులపై సంబంధిత చట్టాల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని చిర్యాల హిడెన్ గార్డెన్స్ లో 2 ఏళ్ల బాలుడి మృతి కేసు సంచలనం రేపుతుంది. ప్రమాదవశాత్తు మంచం మీద నుంచి పడిపోవడంతో బాలుడు చనిపోయాడని చెప్పిన తల్లి పోలీసుల విచారణలో అసలు నిజాన్ని ఒప్పుకుంది. తన ప్రియుడితో కలిసి బాలుడిని కొట్టడంతో మృతి చెందినట్లు వెల్లడించింది. భర్తకు అనుమానం రావడంతో సీసీ ఫుటేజ్లను పరిశీలించి పోలీసులకు ఫిర్యాదు చేయగా ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం జ్యోతికి పెళ్లికి ముందే పరిచయం ఉన్న నవీన్తో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నట్లు గుర్తించారు. మే 29న ఇంట్లో జ్యోతి, నవీన్ ఉన్న సమయంలో నిద్రలేచిన 2 ఏళ్ల బాలుడు ఏడవడంతో ఇద్దరు బాలుడిపై దాడి చేసినట్లు విచారణలో వెల్లడైంది. ఇక తీవ్ర గాయాల కారణంగా బాలుడు మృతి చెందినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అనంతరం బాలుడు మంచం మీద నుంచి కింద పడిపోయాడని, మాట్లాడడం లేదంటూ నవీన్తో కలిసి ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఇక ఆ విషయాన్ని నిజమని నమ్మిన భర్త స్వామి స్వగ్రామంలో భార్యుడి అంత్యక్రియలు నిర్వహించాడు. అయితే భార్య ప్రవర్తనపై అనుమానం రావడంతో కాలనీలోని సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలించిన స్వామి కీసర పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసుల విచారణలో జ్యోతి తన ప్రియుడి నవీన్తో కలిసి కుమారుణ్ణి కొట్టడంతో మృతి చెందినట్లు అంగీకరించినట్లు సమాచారం. ఇక ఈ కేసులో ప్రధాన నిందితుడైన నవీన్ ప్రస్తుతం పరారీలో ఉండగా అతడి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. కేసు నమోదు చేసుకున్న కీసర పోలీసులు దర్యాప్తును కొనసాగిస్తున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా జీకేవీధి మండలంలోని బాక్సైట్ ప్రభావిత ప్రాంతాల్లో పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు పర్యటించారు. జర్రెల, గరిమామిడి, గునుకురాయి గ్రామాలతో పాటు బాక్సైట్ నిక్షేపాలు ఉన్న కొండలను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా గిరిజనులకు భరోసా కల్పించిన ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ బాక్సైట్ తవ్వకాలను అనుమతించబోమని స్పష్టం చేశారు.
నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నంలో చిటీల పేరుతో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. చల్లా చెంగమ్మ ఏడుకొండలో దంపతులు చిటీల నిర్వహణ పేరుతో కోట్ల రూపాయలు వసూలు చేసి ఎగవేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఇక డబ్బులు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బాధితులు ముత్తుకూరు పోలీస్ స్టేషన్ కు ఆశ్రయించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతుంది. ప్రస్తుతం తమకు 4 కోట్లకు పైగా బకాయిలు ఉన్నాయని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పలుమార్లు డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరిన స్పందన లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించినట్లు తెలిపారు. ఇక ఇవి ఇప్పటి వరకు నా బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.